ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కట్టించిన కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిందంటూ కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమని చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. మన పిల్లల జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి హై కాస్ట్ హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అది స్పష్టంగా ఇప్పుడు ఎవరిని అడిగినా అది ఫాల్టీ డిజైన్, ఫాల్టీ కన్స్ట్రక్షన్, మరి ఫాల్టీ మెయింటెనెన్స్ స్పష్టంగా వస్తుంది. అంటే వాళ్ళ టైంలో కట్టింది వాళ్ళ టైంలో కూలిపోయింది.